వీటన్ న్యూస్ కి స్వాగతం. వీటన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్. ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మార్చేసిన కాంగ్రెస్ సర్కార్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014 నుండి జ్యుడిషియల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం 8,000 కోట్లు ఖర్చు చేశారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టు. పిఠాపురం పట్టణంలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్. నిర్వహణ జరుగుతుందని అనేక మంది వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు వచ్చి ఇక్కడ 2-3 రోజులు ఉండి పరిశీలించి ఇక్కడ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చూసిపోయినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచింది తక్కువ రోజులే, 8 నెలల కాలంలోనే 36 మంది విద్యార్థులు వివిధ గురుకుల పాఠశాలల్లో తమ విలువైనటువంటి ప్రాణాలను కోల్పోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ఈ ప్రభుత్వం యొక్క నిర్వహణ ఎంత ఘోరంగా ఉన్నదో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఈ మధ్య ఏదైతే 36 మంది విద్యార్థులతో పాటు కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు 500 నుంచి 1000 మంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో పాలైనటువంటి పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. ఈ మధ్య కాలంలో జగిత్యాల జిల్లా మరి పెద్దాపూర్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో 6 విద్యార్థులు కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల 2 దాదాపుగా చనిపోయింది. మిగిలిన 4 చాలా తీవ్రమైనటువంటి అస్వస్థతకు గురైనరు. అదేవిధంగా ఈ ములుగు జిల్లాలో చూసినట్టయితే గోవిందరావుపేట మండలం కర్లపల్లి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యుత్ షాక్ తోటి ఒక విద్యార్థి సీరియస్ మరి జరిగింది. అదేవిధంగా నిన్నటికి నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల గురుకుల విద్యార్థుల కన్నీళ్లు నిత్యం పురుగుల అన్నం తింటూ కారం మెతుకులు తిని ఆకలితో అలమటిస్తూ కడుపు మండి రోడ్డెక్కిన బాలికలు సీఎం రావాలని తమ సమస్యను పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమాకుల గురుకుల పాఠశాల విద్యార్థుల యొక్క డిమాండ్. ఇది ఒక్కసారి మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇటువంటి అనేక సంఘటనలు ఈరోజు మరి ఇటువంటి అనేక సంఘటనలు రోజు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఏదో ఒక జిల్లాలో ఏదో ఒక గురుకుల పాఠశాలలో. ఇది ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల మీద ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రికి కానీ అధికారులకు కానీ మంత్రులకు కానీ ఏమైనా ఈ గురుకుల పాఠశాలల పైన కనీస చర్యలు తీసుకుందామనేటువంటి ఆలోచన కూడా ఇప్పటిదాకా మరి ప్రభుత్వం చేస్తున్నట్టుగా అయితే కనబడతలేదు. మొత్తంగా చూసినట్టయితే గురుకుల పాఠశాల వ్యవస్థని కనుమరుగు చేద్దామనేటువంటి కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఒకటి తర్వాత ఒకటి ఇటువంటి సమస్యలు, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ 36 మంది విద్యార్థులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో నిజంగా ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఇది ప్రభుత్వ హత్యలని అనుకోరాదా? చనిపోయినటువంటి పిల్లలు ఎవరు? ఎస్సీలు, బీసీలు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదవాళ్ళు. అంటే వాళ్ళ పేదవాళ్ళ యొక్క ప్రాణాలకు విలువ లేదా ఈ ప్రభుత్వంలో అని మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజల పక్షాన, గురుకుల పాఠశాల విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల పక్షాన. అదేవిధంగా
కనీసం రక్షణ కూడా. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరన్న కారణంతో ఈ ఏడాది దాదాపుగా 1864 స్కూళ్లను మూసేసే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇంతకన్నా ఆందోళన చెందాల్సిన అంశం మరొకటి లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకుండా స్కూళ్లను మూసివేయాలని భావిస్తూ ఉండటం సిగ్గుచేటన్నారు. 2024లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల సంఖ్య అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే దాదాపుగా 2.4 లక్షలు తగ్గింది. ఇది రాష్ట్ర విద్యారంగానికి ప్రమాద సంకేతమని ఆందోళన వ్యక్తం చేశారు. 8 నెలల కాలంలోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. అసలు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో గుర్తించి ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిద్రావస్థలో ఉండటంతోనే ఈ దుస్థితి దాపురించిందన్నారు. ప్రధానంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల సంఖ్య లేకపోవడంతోనే ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు తగ్గుతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో దాదాపుగా 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వెంటనే వాటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమస్యలను సృష్టిస్తోందని మండిపడ్డారు. విద్యార్థులు లేరంటూ స్కూళ్లను మూసివేయటం, టీచర్లను డిప్యూటేషన్ మీద ఇతర స్కూళ్లకు పంపించడంతో చాలా చోట్ల విద్యార్థులకు ప్రభుత్వ విద్య దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి తోడు సరైన మౌలిక వసతులు లేకపోవటం, నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవటం, స్కూళ్లలో సంక్షేమ వసతి గృహాల్లో శుభ్రత భద్రత లేని పరిస్థితి నెలకొనటంతో ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. 2014 నుండి జ్యుడిషియల్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం 8,000 కోట్లు ఖర్చు చేశారు ప్రధాని మోదీ. సుప్రీంకోర్టు किसी भी देश में विकास का अगर कोई सबसे सार्थक पैरामीटर है तो वो है सामान्य मानवीय का जीवन स्तर. सामान्य मानवीय का जीवन स्तर उसकी ईज ऑफ लिविंग से तय होता है और सरल सुगम न्याय ये ईज ऑफ लिविंग की अनिवार्य शर्त है. ये तभी संभव होगा जब हमारी डिस्ट्रिक्ट कोर्ट्स आधुनिक इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी से लेस होगी. हम सब जानते हैं कि आज डिस्ट्रिक्ट कोर्ट्स में करीब 4.5 करोड़ केसेस पेंडिंग है. न्याय में इस देरी को खत्म करने के लिए बीते 1 दशक में कई स्तर पर काम हुआ है. पिछले 10 वर्षों में देश ने जुडिशियल इंफ्रास्ट्रक्चर के विकास के लिए लगभग 8,000 करोड़ रुपए खर्च किए हैं. आपको एक और तथ्य जानकर खुशी होगी, पिछले 25 साल में जितनी राशि जुडिशियल इंफ्रास्ट्रक्चर पर खर्च की गई उसका 75% पिछले 10 वर्षों में ही हुआ है. इन्हीं 10 वर्षों में डिस्ट्रिक्ट जुडिशरी के लिए 7,500 से ज्यादा कोर्ट हॉल और 11,000 रेसिडेंशियल यूनिट्स तैयार की गई है. साथियों, मैं जब लीगल फ्रेटर्निटी के बीच आता हूं तो ई कोर्ट्स का विषय आना बहुत स्वाभाविक है. टेक्नोलॉजी के इस इनोवेशन से केवल न्यायिक प्रक्रियाओं में तेजी ही नहीं आई, इससे वकीलों से लेकर फरियादी तक हर किसी की परेशानियां भी तेजी से कम हो रही है. आज देश में अदालतों का डिजिटाइजेशन किया जा रहा है और जैसा कि मैंने कहा, इन सभी प्रयासों में सुप्रीम कोर्ट की ई कमेटी अहम भूमिका निभा रही है. పిఠాపురం పట్టణంలోని సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్. ప్రజా సంక్షేమంలో భాగంగా ఏదైతే ప్రతి నెల అర్హులైన వారికి పెన్షన్లు అందజేసే కార్యక్రమం జరుగుతుందో అది ఈ రోజున పిఠాపురంలోని 24-5 వార్డులో కొంతమంది అర్హులైన వారికి పెన్షన్లు అందజేయడం జరిగింది. పిఠాపురం మున్సిపల్ పరిధిలో 5,700 మంది లబ్ధిదారులు పెన్షన్ అందుకుంటున్నారు ప్రతి నెల. ఈ నెల
1వ తారీఖు హాలిడే అయినందువల్ల ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు శ్రీ కనకారావు గారి ఆధ్వర్యంలో 114 మంది సిబ్బంది ఈ పట్టణ వ్యాప్తంగా ఈ రోజున పెన్షన్లు అందజేస్తున్నారు. గతంలో ప్రతిపక్షాలు ఈ కొత్త ప్రభుత్వం వస్తే ఈ పెన్షన్లన్నీ అస్తవ్యస్తంగా ఆగిపోతాయి, ఎవ్వరు సంక్షేమం ఆగిపోద్దని ఎన్ని భయాలు పెట్టినప్పటికీ ఆ భయాలన్నీ పటాపంచలు చేస్తూ కూటమి ప్రభుత్వం ఈ సంక్షేమం దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. 1వ తారీఖు నాడే ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇచ్చే సందర్భంలో పెన్షన్దారులు వ్యక్తం చేస్తున్న ఆనందం దానికి తార్కాణం. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూటమి ప్రభుత్వం మరింత ఉధృతంగా వేగంగా అందరికీ అందే విధంగా ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ప్రత్యక్ష ప్రసారం గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్నటువంటి మాజీ మంత్రులు, రాత్రి కరెంటు పోతే ప్రొద్దున ఎప్పుడొస్తుందో కూడా తెలియదు, కరెంటు లేకుంటే బయట నుండి నీళ్లు తెచ్చుకుంటాం. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తోటి పాలమాకుల గురుకుల విద్యార్థినులు. అంటే ఈరోజు ఇక్కడ పిల్లలందరూ అడుగుతూ ఉంటాయి, వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే ఫుడ్ బాగాలేదని, అన్నంలో బియ్యం వస్తాయని, పప్పులో రాళ్ళు వస్తాయని, అడిగితే గట్టిగా అడిగితే కొట్టేస్తున్నారని, ఇవన్నీ వాళ్ళు చెప్తున్న సందర్భంలో అన్నిటికన్నా ముఖ్యంగా తల్లిదండ్రులను కూడా కామెంట్ చేస్తుందని మాట్లాడుతూ ఆ పిల్లలు ఏడుస్తుంటే నిజంగా చాలా బాధ అనిపించింది. ఒకటి ఏమర్థమవుతుందంటే ఈ ప్రభుత్వానికి గాలికి వదిలేస్తున్నారు. అసలు విద్యాశాఖను మొత్తం స్కూల్స్ని అన్నింటినీ కూడా గాలికి వదిలేస్తున్నారు. ఎవరు ఏం అడిగినా కూడా పట్టించుకునే స్థితిలో ఈ ప్రభుత్వం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ప్రతిసారి చెప్తుంటారు, కేసీఆర్ గారు నిశాన చేర్పేస్తున్నారు. గురుకులము అనగానే కేసీఆర్ గారు నిశాన కనిపిస్తున్నట్టుంది. బట్ అన్నింటినీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి పిల్లల్ని అనే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నిజంగానే ఇప్పటికైనా ఒక్కసారైనా ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా కూడా కనీసం హాస్టల్స్లో ఇట్లా జరుగుతుందని మేము అసెంబ్లీలో మెన్షన్ చేసినా కూడా ఇప్పటివరకు స్పందించి రివ్యూ చేసిన సందర్భం ఇప్పటివరకు మేము చూడలేదు. కనీసం రివ్యూ చేసి ఒక డైరెక్షన్ ఇచ్చున్నాం, ఇబ్బంది కలగకూడదని చెప్తున్నాం అనే ఆలోచన ఇప్పటివరకు వినలేదు. అసెంబ్లీలో మేము అడిగితే కూడా కనీసం సమాధానం లేదు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా అడిగినాం, ఇట్లా జరుగుతుంది గురుకులాలలో, హాస్టల్స్లో ఇట్లా జరుగుతూ ఉంది, దయచేసి స్పందించండి అని ప్రభుత్వాన్ని అడిగితే నిమ్మకు నీరెత్తినట్టున్నారు. పిల్లలే పసికూనలు అన్యం పుణ్యం తెలియని వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంత బాధ ఉంటే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఉంటారు. దయచేసి అర్థం చేసుకోమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెచ్చి విద్యాశాఖ మీద దృష్టి పెట్టి పేద పిల్లలే హాస్టల్స్కి వస్తారు, పేద పిల్లలే గవర్నమెంట్ స్కూల్స్కి వస్తారు, దాని మీద దృష్టి పెట్టి చర్య తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా కలెక్టర్ గారు నిజంగానే పిల్లలు రోడ్డు మీదకి వచ్చిందంటే ఇమీడియట్ గా కలెక్టర్ గారు ఇక్కడ అటెండ్ అయ్యి చూడాల్సిన సందర్భం. కానీ వాళ్ళకు కూడా ఇటు పక్క తిరిగి చూసే తీరిక లేకుండా అయిపోయింది. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి చూసిన సందర్భం లేదు. ఇప్పటికైనా చెప్పినారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారని, లేకపోతే హాస్టల్స్లలో ఇబ్బంది ఉందని పెద్ద గొంతెత్తి మాట్లాడున్నారు. 3000 స్కూల్స్ క్లోజ్ అయినాయి, గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నింద మోపిన్నారు. కానీ ఈ రోజు చూస్తా ఉంటే మేము అడిగిన సందర్భంలో అసెంబ్లీలో అడిగితే కూడా సమాధానం లేదు. మరి 3000 స్కూల్స్ ఎక్కడెక్కడ క్లోజ్ అయినాయి చూపించమంటే చూపిస్తలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా 700 నుండి 800 స్కూల్స్ క్లోజ్, టీచర్స్ లేక స్కూల్ క్లోజ్ చేసిందని పేపర్లో వచ్చింది. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం స్కూల్ క్లోజ్ అయిందని వచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే 43 స్కూల్స్ ఈ సంవత్సరం క్లోజ్ చేస్తున్నారు. సంగారెడ్డిలో చూస్తే 1200 పైచిలకు స్కూళ్లలో 1100 పైచిలకు టీచర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. కనీసం టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నప్పుడు పక్కన ఎక్కువ ఉన్న టీచర్స్ నన్ను ఇక్కడ డిప్యుటేషన్ మీద ఇచ్చి రన్ చేయాల్సిన సందర్భం ఉంటుంది. కానీ అటుపక్క దృష్టి పెట్టట్లేదు. ఈరోజు పిల్లలు ఇవి ఇబ్బందులే కాదు, చాలా హాస్టల్స్లలో నిన్న 2 days బ్యాక్ చూసినాం ఎలుకలు కొరుకుతున్నాయని. గతంలో చూస్తున్నాం రామాయంపేటలో ఎలుకలు కొరికిన సందర్భం చూస్తున్నాం, మాట్లాడున్నాం. ఈ ప్రభుత్వం నుండి స్పందన లేదు. నిన్నగాక మొన్న నల్గొండలో కూడా హాస్టల్లో ఎలుకలు కొరుకుతున్నాయన్న స్పందన లేదు. ఈరోజు పాల్మాకుల పిల్లలు రోడ్డుపైకి వచ్చినారు. కనీసం పేద బిడ్డలు ఇక్కడ చదువుతూ ఉంటారు, వాళ్ళ విద్య పట్ల, వాళ్ళ భద్రత పట్ల, వాళ్ళ ఆరోగ్యం పట్ల ఇవన్నీ చూడాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా మేల్కొని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు పాలమాకుల కస్తూర్బా పాఠశాలలో పిల్లలందరూ రోడ్డు మీదకెక్కి తమ ఆవేదన వెలిపిస్తూ ఉంటే టీవీల్లో సోషల్ మీడియా మాధ్యమాల్లో చూసి నేను సబితక్క గారు మా స్థానిక నాయకులు నిజంగా ఆ పిల్లల బాధ తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఆ పిల్లలు అసలు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉన్నాయి, ఏడ్చేస్తున్నారు, దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. పిల్లలు భయంతో వణికిపోతా ఉన్నారు. మళ్ళీ మీరు పోయిన తర్వాత మమ్మల్ని కొడతారేమో, మమ్మల్ని ఇప్పటికే విపరీతంగా మరి కర్రలు విరిగిపోయేటట్టు కొడుతున్నారని చెప్పి పిల్లలు ఏడ్చుకుంటూ ఈరోజు చెప్పడం జరిగింది. అంటే ఈరోజు నిజంగా ఆ పిల్లల పరిస్థితి చూస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు. అన్నంలో పురుగులు వస్తూ ఉన్నాయి, పప్పులో పురుగులు వస్తూ ఉన్నాయి, సాంబార్ నీళ్లు లాగా ఉన్నది. అసలు పురుగులు వస్తున్నాయి సార్ అంటే పురుగులు తీసేసి తినండి అని మమ్మల్ని కొడతా ఉన్నారని ఆ పిల్లలు తమ బాధను వెలిబుచ్చుతా ఉన్నారు. పాఠాలు సరిగా చెప్పడం లేదు, అందరూ గైడ్లు పెట్టుకొని పరీక్ష రాయమంటున్నారు. అటు విద్య లేదు, ఇటు భోజనము లేదు, కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి పిల్లలు చాలా బాధపడతా ఉన్నారు. 6వ తరగతి పిల్లల్ని అడిగితే ఒక జత బట్టలు మాత్రమే ఇచ్చారు, ఇంకా 2వ జత బట్టలు రానే లేదు అని చెప్పి 6వ తరగతి పిల్లలు చెప్తా ఉన్నారు. బుక్స్ కూడా పార్ట్ 1 పార్ట్ 2లో ఒకరికి పార్ట్ 1 ఇచ్చి ఇంకొకరికి పార్ట్ 2 ఇచ్చి ఇద్దరు కలిపి చదువుకోండి అంటున్నారు. పూర్తిగా పుస్తకాలు కూడా పిల్లలకు అందినటువంటి పరిస్థితి లేదు. బట్టలు రావు, పుస్తకాలు రావు, కడుపు నిండా భోజనం పెట్టే పరిస్థితి లేదు. ఇలా గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో కడుపు నిండా అన్నం పెడితే ఇలా గొడ్డు కారం పెడుతున్నారు. మీరు ప్రతిరోజు కోడిగుడ్డు ఇచ్చే మెనూను పెడితే వారంకు 2 రోజులు మాత్రమే కోడిగుడ్లు ఇస్తున్నారు. అది కూడా ఆ కోడిగుడ్డు కూడా నీళ్లు వాసన వస్తుంది, మేము తినలేకపోతున్నాము అని చెప్పి పిల్లలు చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాలను, ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పాఠశాలల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ మనం రోజు పత్రికల్లో చదువుతా ఉన్నాం, చాలా చోట్ల కూడా విష ఆహారం తిని పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు 500 మంది పిల్లలు ఈ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు. 38 మంది పిల్లలు ఇప్పటి వరకు రాష్ట్రంలో చనిపోయినారు. ఒకవైపు పాము కాట్లు, ఇంకొక వైపు ఎలుకలు కొరుకుతా ఉన్నాయి. అయినా ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది. అసలు పిల్లల్ని ఎలుకలు కొరుకుతా. రామాయణ ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 11 మంది పిల్లల్ని ఎలుకలు కొరుకు ఆసుపత్రి పాలైనారు. నిన్నగాక ఉన్న నల్లగొండ బీసీ గురుకులంలో ఎలుకలు కొరికితే 13 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైపోయినారు. పాములు గరిచి పిల్లలు చనిపోతున్నారు, ఎలుకలు గరిచికి ఆసుపత్రుల పాలవుతున్నారు, విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ గురుకులాలంటే దేశానికి ఆదర్శంగా ఉండే కేసీఆర్ గారి హయాంలో చదివితే మా పిల్లలు గురుకులాల్లో చదవాలని చెప్పి తల్లిదండ్రులు కలగనేవారు. కానీ ఇవాళ తల్లిదండ్రులు కూడా ఇక్కడికి వచ్చి సవితక్కకు నాకు చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకుంటున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారని, మీ తల్లిదండ్రులకు గతి లేక మా స్కూళ్లలో జాయిన్ చేశారని, ఆ తల్లిదండ్రులు కించపరిచే విధంగా ఉపాధ్యాయులు మాట్లాడుతున్నారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఇప్పటికైనా రివ్యూ చేయండి. దయచేసి ఇక్కడ ఉండే టీచర్లందరినీ కూడా మార్చండి. పిల్లలు వణికిపోతా ఉన్నారు. టీచర్లందరినీ కూడా మార్చి ఆ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపండి, సరి అయిన భోజనం పెట్టండి, పిల్లలకు సరిగ్గా క్లాసులు చెప్పాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఉంటే ఏమనుకుంటారు? మేలు జరుగుతుంది, బడ్జెట్ మంచిగా వస్తుంది అనుకుంటారు. ఇవాళ పొద్దున మైనార్టీ గ్రూప్ హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని గగన్ పహాడ్ లోని అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ అప్పచెరువు FTL పరిధిలో ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్లాస్టిక్ గోదాం సహా ఇతర నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. కొంచెం సమయం ఇస్తే లోపల ఉన్న సామాగ్రిని బయటకు తీసేసుకుంటామంటే కూడా హైడ్రా అధికారులు లోపలికి అనుమతి ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయే జొచ్చెర్ల ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆమె ఓపీ విభాగాన్ని సందర్శించి ఎంతమంది చికిత్స కోసం వచ్చారని ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రకళను అడిగి తెలుసుకున్నారు. కాగా 510 మంది అవుట్ పేషెంట్లు ఆసుపత్రికి వచ్చారని సూపరింటెండెంట్ తెలుపగా, కొంతమంది రోగులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కడి నుండి వచ్చారని, ఏమైందని అడిగి తెలుసుకున్నారు. జ్వరంతో బాధపడుతున్న వారితో మాట్లాడుతూ ఎప్పటి నుండి జ్వరం వస్తున్నది, ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. ఓపీతో పాటుగా మహిళా, పురుషుల వార్డులు, క్యాజువాలిటీ, చిన్నపిల్లల విభాగం, డయాలసిస్ విభాగాలను పరిశీలించి ఆయా వార్డులలో రోగులతో మాట్లాడారు. డయాలసిస్ విభాగంలో బోర్ నీళ్లు సరిగా రావటం లేదని, మిషన్ భగీరథ నీరు కావాలని కోరగా తక్షణమే మిషన్ భగీరథ త్రాగునీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్ఎంఓ హరినాథ్, డాక్టర్ అసదుల్లా తదితరులు ఉన్నారు. If they require some other tests are written in the OP only. Acha, that is done outside. But are you able to manage when you were Sharama? తరగతి గదిలో చదువుకోవాల్సిన విద్యార్థులు నడి రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వ పట్టింపు లేని తనం, అధికారుల నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతోంది. పురుగుల అన్నం, కారం మెతుకులు తినలేక చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. గురుకులాల అధ్వాన్న పరిస్థితుల గురించి ప్రతిపక్షంగా మేమెన్నిసార్లు చెప్పినా మీకు చీమ కుట్టినట్లేనా ఉండటం లేదు. ముఖ్యమంత్రి రావాలని, సమస్యలు పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాలమకుల గురుకుల పాఠశాల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. నడి రోడ్డెక్కి నినదిస్తున్న వారి ఆవేదనను మానవత్వంతో అర్థం చేసుకోండి అంటున్నారు ముఖ్యమంత్రి. ఇక్కడ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ రమ్మని కలెక్టర్ రమ్మను కలెక్టర్ రమ్మని సార్ వేస్తా అందరూ ఎవరు ఏమి చేయలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ మీట్. ప్రభుత్వ విద్యారంగాన్ని అస్తవ్యస్తంగా మార్చేసిన కాంగ్రెస్ సర్కార్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014 నుండి జ్యుడిషియల్ ఇన్స్ట్రా డెవలప్మెంట్ కోసం 8,000 కోట్లు ఖర్చు చేశారు ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు. పిఠాపురం పట్టణంలో సామాజిక పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.